హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. వాళ్ళ అత్తయ్య అన్న మాటలకి అయితే మీనా చాలా బాధపడుతూ ఏడుస్తూ బాలుకి అయితే కాల్ చేస్తూ ఉంటుంది. బాలు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ బాలు మాత్రం లిఫ్ట్ చేయడు. పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే సిస్టర్ కాల్ చేస్తున్నట్టుంది, లిఫ్ట్ చెయ్యు, మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే బాలు అయితే చేయను, లిఫ్ట్ చేయకపోతే భోజనం చేసి హాయిగా ఉంటుంది, పడుకుంటుంది. నేను చేయను, మాట్లాడను అని చెప్పి బాలు అయితే వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు. వెంటనే ప్రభావతి అయితే మీనా దగ్గరికి వచ్చి, శృతి ఏమో గొప్పింటి అమ్మాయి, నువ్వేమో పేద పిల్లవి, అందుకేనా నీకు అంత కుళ్ళు, ఓర్వలేకపోతున్నావు అని చెప్పి ప్రభావతి చిడామడా తిడుతూ ఉంటుంది. వెంటనే మీనా అయితే, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నేను ఎలా కనబడుతున్నాను మీకు? ఎంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని చెప్పి బాధపడుతూ వాళ్ళ అత్తయ్యకి అయితే అడుగుతూ ఉంటుంది మీనా. ప్రభావతి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా కోపంగా చూస్తూ ఉంటుంది మీనని అయితే. వెంటనే ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, శృతి వాళ్ళందరూ వచ్చేసరికి గది తలుపులు తెరిచి ఉండాలి, బాలు రావాలి, వచ్చి గది తాళం తీయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీనా అయితే ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. రవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండవు అని చెప్పి అయితే మీనాతో అంటూ ఉంటుంది. మీనా అయితే ప్రభావతి మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమీ మాట్లాడాలో అర్థం కాదు, ఏడుస్తూ ఉంటుంది. బాలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. మరి బాలు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి వచ్చి గది తలుపులు తాళం తీస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.